2026ను ఇండియన్ సినిమా చాలా ప్రత్యేకంగా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు భారత దర్శకులు హాలీవుడ్ లక్ష్యంగా సినిమాలు తీస్తున్నారు. అందుకు తగ్గట్టు అడుగులు వేస్తున్నారు. రామాయణ, టాక్సిక్, వారణాసి తర్వాత గ్లోబల్ లెవెల్లో సౌండ్ చేయబోతున్నాడు రాకా. అల్లు అర్జున్ కొత్త చిత్రంలో విలన్గా నటించబోతున్నది ఎవరో తెలిస్తే వరల్డ్ షేక్ అవ్వాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా హాలీవుడ్ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న భారతీయ సినిమాల సంఖ్య పెరుగుతోంది. రామాయణ, టాక్సిక్ నుంచి ఇప్పటికే ఇంగ్లీష్ ట్రైలర్స్ సైతం రిలీజ్ అయ్యాయి. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈ సినిమాలు సోనీ, లయన్స్ గేట్ కంపెనీస్తో ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. RRRతో హాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు రాజమౌళి. కొత్త చిత్రం వారణాసి గురించి కూడా హాలీవుడ్ ఈగర్గా వెయిట్ చేస్తోంది. అందుకు తగ్గట్లే అక్కడ స్టార్డమ్ సంపాదించిన భారతీయ నటి ప్రియాంక చోప్రాకు సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు రాజమౌళి. అంతేకాదు, సగం సినిమా పూర్తయిన వెంటనే వారణాసిని నార్త్ అమెరికాలో ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. రామాయణ, టాక్సిక్, వారణాసి ఇవన్నీ కూడా హాలీవుడ్ మార్కెట్ను టార్గెట్గా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలు అని ముందు నుంచే దర్శక నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. కానీ తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న అల్లు అర్జున్ చిత్రం రాకా కూడా హాలీవుడ్ లెవెల్ ప్రాజెక్ట్ అని, ఈ చిత్రంలో విలన్ రోల్ చేసేందుకు సిద్ధమవుతున్న విల్ స్మిత్ పేరు వినిపించేంత వరకు తెలియదు. అమెరికాకు చెందిన విల్ స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మెన్ ఇన్ బ్లాక్, ఇండిపెండెన్స్ డే, బ్యాడ్ బాయ్స్, ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఐఎమ్ లెజెండ్, అలాదీని చిత్రాల్లో స్మిత్ నటన ప్రధాన ఆకర్షణగా నిలవడం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టింది. ఇలాంటి హాలీవుడ్ స్టార్ ఒక భారతీయ సినిమాలో ప్రతినాయకుడుగా నటించేందుకు ముందుకు రావడం ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది అని చెప్పుకోవడానికి ఓ నిదర్శనం. విల్ స్మిత్ గతంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో కొద్ది నిమిషాలు మెరిశాడు. ఇక తీన్ పట్టి అనే చిత్రంలో బెన్ కింగ్స్లీ, కంబక్ తీష్క్లో సిల్వెస్టర్ స్టాలన్ భారతీయ చిత్రాల్లో కొద్ది నిమిషాలు మెరిశారు. కానీ రాకాది వేరే లెవెల్. ఏకంగా విల్ స్మిత్ వచ్చి విలన్ రోల్ చేయడం ఈ ప్రాజెక్టును నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.